హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకుందాం. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి? అలానే స్ట్రింగ్స్ని ఎందుకు మనం యూజ్ చేస్తాం? అలానే స్ట్రింగ్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి అండ్ ఎండింగ్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని కూడా నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఇన్ సి? సింపుల్గా చెప్పాలంటే స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్, హెలో అనే వర్డ్ ఒక స్ట్రింగ్. ఇవి క్యారెక్టర్ అరే లాగా స్టోర్ అవుతాయి. అసలు స్ట్రింగ్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? సింపుల్గా చెప్పాలంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో టెక్స్ట్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ మన నేమ్స్ని స్టోర్ చేయడం కోసం, అలానే అడ్రసెస్ని స్టోర్ చేయడం కోసం మన స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ డిక్లరేషన్ని చూద్దాం. ఫస్ట్ మనం క్యారెక్టర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. డేటా టైప్ పక్కన మన స్ట్రింగ్ నేమ్ని మెన్షన్ చేస్తాం. అండ్ స్క్వేర్ బ్రేసెస్లో మనం లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తాం. ఒకవేళ మనం వాల్యూని డైరెక్ట్గా అసైన్ చేయాలంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి డబల్ కోట్స్లో మన స్ట్రింగ్ని మెన్షన్ చేయొచ్చు అండ్ సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యారెక్టర్ అనే డేటా టైప్ని యూజ్ చేసి స్ట్రింగ్ నేమ్లో నేమ్ ఆఫ్ 10 అని పాస్ చేద్దాం. నేమ్ ఆఫ్ 10 అంటే నేమ్ అనే స్ట్రింగ్ మనకి 10 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోగలదు. అండ్ మనం డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి డబల్ కోట్స్లో కాలేజ్ అనే నేమ్ని ఇద్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. మనం నేమ్ అనే స్ట్రింగ్లో సైజ్ 10 అని మెన్షన్ చేసాం. బట్ మనం ఇనిషియలైజ్ చేసిన కాలేజ్ అనే వర్డ్ లెంత్ 7. అంటే దీన్ని మనకి ప్రోగ్రామ్ ఎలా స్టోర్ చేస్తుందో అనేది ఒకసారి సింపుల్గా అర్థం చేసుకుందాం. మనకి టోటల్ 10 ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి. ఫ్రమ్ 0th ఇండెక్స్ టు 9 ఇండెక్స్. అంటే నేమ్ ఆఫ్ 0 నుంచి నేమ్ ఆఫ్ 6 వరకు మనకు 7 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే నేమ్ ఆఫ్ 0 నుంచి నేమ్ ఆఫ్ 6 వరకు మన కాలేజ్ అనే వర్డ్ సరిపోతుంది. బట్ నేమ్ ఆఫ్ 7, అలానే నేమ్ ఆఫ్ 8, అలానే నేమ్ ఆఫ్ 9 అనే పొజిషన్స్ మనకి అన్యూజ్డ్ స్పేసెస్. మనం నేమ్ ఆఫ్ 6 వరకే యూజ్ చేసాం కాబట్టి నేమ్ ఆఫ్ 7లో ప్రోగ్రామ్ మనకి ఆటోమేటిక్గా రైట్స్లెస్ 0ని యూజ్ చేస్తుంది. రైట్స్లెస్ 0 అంటే నల్ క్యారెక్టర్, విచ్ మీన్స్ దట్ ఎండింగ్ ఆఫ్ ది స్ట్రింగ్. అలానే నేమ్ ఆఫ్ 8 అండ్ నేమ్ ఆఫ్ 9 అనేవి మనకి అన్యూజ్డ్ స్పేసెస్. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో స్ట్రింగ్స్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకుందాం. క్యారెక్టర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. మనం స్ట్రింగ్ నేమ్ని నేమ్ అని ఇద్దాం. అండ్ స్క్వేర్ బ్రేసెస్లో స్ట్రింగ్ లెంత్ని మనం 10 అని చెప్దాం. అండ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి డబల్ కోట్స్లో కాలేజ్ అని మెన్షన్ చేసాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసాం. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని ఫస్ట్ అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డబల్ కోట్స్లో స్ట్రింగ్ అని చెప్పాం. మనం స్ట్రింగ్ని యాక్సెస్ చేయాలంటే %s ని యూజ్ చేస్తాం. ఒకవేళ క్యారెక్టర్ని యాక్సెస్ చేసేటప్పుడు మనం %c ని యూజ్ చేస్తున్నాం. అలానే స్ట్రింగ్ని యాక్సెస్ చేయాలంటే %s ని యూజ్ చేస్తాం. అండ్ డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని మన స్ట్రింగ్ నేమ్ని పాస్ చేయాలి, లైక్ నేమ్ అని. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసి అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. మనకు సింపుల్గా అవుట్పుట్లో స్ట్రింగ్ నేమ్ ఏమని ప్రింట్ అయింది, కాలేజ్ అని ప్రింట్ అయింది. నార్మల్గా మనం స్ట్రింగ్ లెంత్ని 10 అని చెప్పాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇనిషియలైజేషన్లో స్ట్రింగ్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. లైక్ కాలేజ్ కోడర్స్. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్లో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో అనేది కూడా చూద్దాం. స్ట్రింగ్ అనేది మనకి టూ లాంగ్ అవుతుంది. మనం మెన్షన్ చేసిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 10. బట్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 14 ఇంక్లూడింగ్ ద స్పేస్. అందుకే మనకి అవుట్పుట్లో ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంత్ని ఇంక్రీజ్ చేసి చెక్ చేద్దాం. అండ్ స్ట్రింగ్ లెంత్ని 15 అని చెప్దాం అండ్ రన్ చేసి చెక్ చేద్దాం. మనకు సింపుల్గా కాలేజ్ క్వార్టర్స్ కూడా అవుట్పుట్లో ప్రింట్ అయింది. మనం స్ట్రింగ్ లెంత్ని కనుక్కోవడానికి కూడా మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా ఉంది. సో అది కూడా నేర్చుకుందాం. ఫస్ట్ మనం హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్. హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అంటే ఇది ఒక లైబ్రరీ. ఇది స్ట్రింగ్కి సంబంధించింది. అండ్ దీంట్లో మనకి strlen అంటే స్ట్రింగ్ లెంత్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ లెంత్ని ఎలా కనుక్కోవాలనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి, లైక్ ఇంటీజర్ సైజ్ అని అనుకుందాం. అండ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి strlen అంటే స్ట్రింగ్ లెంత్ అని అర్థం. strlenలో మన సింపుల్గా స్ట్రింగ్ నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. మన స్ట్రింగ్ నేమ్ ఏంటి, నేమ్. సో నేమ్ అని మెన్షన్ చేసా. అండ్ మన స్ట్రింగ్ లెంత్ని కనుక్కోవాలంటే అవుట్పుట్లో మనం స్ట్రింగ్ లెంత్ ప్రింట్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి డబల్ కోట్స్లో లెంత్ ఆఫ్ నేమ్ %d యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసాం కాబట్టి. డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని సైజ్ అని చెప్పాం. అండ్ రైట్స్లెస్ అన్ని మనం న్యూ లైన్ కోసం యూజ్ చేద్దాం. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం.
మనకి స్ట్రింగ్ లెంత్ ఎంత అని వచ్చింది, 14 అని వచ్చింది. అండ్ మన స్ట్రింగ్ని కూడా ఇక్కడ మనం ప్రింట్ చేసాం. అంటే మనం మెన్షన్ చేసిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 15. అండ్ మనం ఇనిషియలైజ్ చేసిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 14. అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇక్కడ మనకు చూపిస్తుంది, అండ్ మనం ఇనిషియలైజ్ చేసిన స్ట్రింగ్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఒకసారి మనం చేంజెస్ కూడా చెక్ చేద్దాం. కాలేజ్ అని ఇద్దాం అండ్ ఒకసారి రన్ చేద్దాం. మనం మెన్షన్ చేసిన స్ట్రింగ్ లెంత్ 15, బట్ యూజ్ చేసిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 7. అండ్ మనం ఇచ్చిన స్ట్రింగ్ కూడా మన అవుట్పుట్లో చూస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మనం స్ట్రింగ్ని ఎలా యాక్సెస్ చేయాలనేది నేర్చుకున్నాం, దాంతోపాటు స్ట్రింగ్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకున్నాం, అండ్ అవుట్పుట్లో మన స్ట్రింగ్ని ఎలా ప్రింట్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. అండ్ ఎర్రర్ వస్తే స్ట్రింగ్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.